ఈ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఏదైతే తను టోటల్ కంట్రోల్లో పెట్టుకొని ఈ వ్యవస్థలన్నింటినీ మున్సిపాలిటీని, ఎంఆర్ఓల్ని, కలెక్టర్ వ్యవస్థని అన్నిటిని తన గుట్టెట్లో పెట్టుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడ్డాడు. ఈరోజు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి నాలెడ్జ్ పార్కుకు డబ్బులు ఆపింది, అది కానివ్వకుండా చేసినటువంటి వ్యక్తి ఈ శాసనసభ్యుడు పేరు నాని గారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అసలు ఈ మచిలీపట్నంలో ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికి కానీ లేదా ఆయన సలహాదారులకు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ అసలు మచిలీపట్నంలో ఏం జరుగుతుందో అసలు తెలుసా? ఈ అరాచకం ఏందో తెలుసా? ఇక్కడ అసలు ఆడిందే ఆట, పాడిందే పాట. ఏ గ్రామం వెళ్ళినా రూరల్ మండలంలో లేదా ఇక్కడ లోకల్ ఉన్నట్టు ఉంటాడు. సార్, ఈ శాసనసభ్యుడు మా గోడ ఇక్కడ పగలగొట్టించాడు సార్, ఈ రోడ్డు తవ్వించాడు సార్, ఈ కాలువలో నుంచి నీళ్లు రానికుండా చేస్తున్నాడు సార్, లేదా మా పాల కేంద్రాన్ని పగలగొట్టించాడు సార్. ఇది ఈయన చేసేటువంటిది కార్యక్రమాలు. చెప్పితే ఆయన చెప్పిందే వినాలి. ప్రజాస్వామ్యం ఇక్కడ ఉండకూడదు. ఇవన్నీ ఎందుకైనాయి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈయన ఆ అహంకారం, ఆ పొగరు ఎందుకు వచ్చినాయి అంటే 2019 వరకు ఇతని దగ్గర డబ్బులు లేవు. 2019 నుంచి ఆ తాడేపల్లి ఆయన్ని పిచ్చోడిని చేసి విపరీతంగా 100 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి ఆ అహంకారంతో, ఆ మదంతో ఇష్టం వచ్చినటువంటి పనులు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. అది ఇక్కడ ప్రజలందరూ చెప్తుంది. దాన్ని అడ్డుకట్టు వేయాలా ఇతనికి అంటే డెఫినెట్గా ఇతను ఓడించాలి. ఇతన్ని రాజకీయంగా సమాధి చేయాలి. ఇక్కడ రాజకీయంగా సమాధి చేయాలి ఆ కుటుంబాన్ని. అప్పుడే స్వచ్ఛమైనటువంటి గాలి ఇక్కడ పీల్చుకుంటారనేటువంటిది నాకు అర్థమైంది. దానికోసం ఇతన్ని మాత్రం ఇక్కడ ఓడించాల్సిందే. ఇతన్ని గెలిస్తే మాత్రం ఈ అరాచకం మాత్రం ఆగదు. అతనికి ఎప్పుడు జీవితం అంటే ఏందనేది గుర్తొచ్చిందంటే జూన్ 4వ తారీఖు నుంచి అమ్మో జీవితం అంటే ఈ రకంగా ఉంటుందా అనేటువంటిది ఆయన గుర్తొచ్చింది. నేను డెఫినెట్గా చెప్తాను. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గందరగోళాలు. సార్, నేను ఆయన బాధితున్నాను. ఇప్పుడు ఒక పార్లమెంటు సభ్యుడిగా నన్నే పార్లమెంటులో నేను తిరగటానికి ఇక్కడ మచిలీపట్నంలో ఒక వీధిలోకి వెళ్ళి ముస్లిం కాలనీస్లోకి వెళ్ళి నేను ఎంపీ ఫండ్స్ కావాలంటే ఆయన చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ చూశారు. ఈయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు గారిని తిట్టడం, డబ్బులు సంపాదించుకోవటం ఏం చేస్తున్నటువంటి పని. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు గారిని తిట్టడం, ఆ రెండు మీడియాలోకి రాగానే ఏదో స్కీమ్ వేసి డబ్బులు సంపాదించడం. ఈరోజు 100 కోట్లు సంపాదించాడు ఈ 2 పాయింట్ల వల్లే. ఇతను సంపాదించినటువంటి అమౌంట్ ఆ తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన నరాన్ని బట్టి 100 కోట్లు డబ్బులు సంపాదించుకోవటం. ఇది ఈయన అభివృద్ధి అంటే, ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి అభివృద్ధి అంటే ఇదే. ఇప్పుడు ఏ కొడుకునైనా తండ్రి ఏం కోరుకుంటాడు? కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. నువ్వు ఓడిపోతున్నావని తెలుసు, ఎందుకు ఆ బాధ కొడుకు మీద వేయటం ఎందుకు? నువ్వే బరాయించవచ్చు కదా, నువ్వే పోటీ చేయొచ్చు కదా. నీకు తెలుసు కదా ఓడిపోతున్నావు అని చెప్పి తెలుసు కదా, ప్రజలందరికీ తెలుసు కదా భారీ డిఫరెన్స్ తోటి ఓడిపోతున్నావు అని చెప్పేసి. ఈరోజు నేను జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. మాది రిజిస్టర్ పార్టీ. ఈ పేరు నాని అనేటువంటి వ్యక్తి, నీ బుద్ధి ఏంది? వంకర బుద్ధి. మొదటి నుంచి అసలు నీ బుద్ధే వంకర బుద్ధి. స్టార్టింగ్ నుంచి బాలశౌరి అనేటువంటి వ్యక్తులను ఇద్దరిని తెచ్చి నా పక్కన పెట్టి నువ్వు నన్ను ఓడగొట్టాలంటే నీకు ఏడ ధైర్యం ఉంది? నీకు అది నువ్వు తప్పుడు పనులు. అందుకని ఇలాంటి వాటికి నువ్వు తెగించి చేస్తున్నావు. నేను చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్య పద్ధతిలో నిన్ను రాజకీయంగా సమాజ్ చేస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదనేటువంటి